అరుదైన ఖనిజాల వెలికితీతకు తోడ్పాటిచ్చింది కేంద్ర బడ్జెట్. ఆంధ్రప్రదేశ్కి కేవలం సముద్ర తీరాల్లో, అది కూడా కొన్ని చోట్ల మాత్రమే లభించే బీచ్ శాండ్ వంటి అరుదైన ఖనిజాలు తవ్వకాలు, వాటి శుద్ధి తదితరాల్లో కీలక అధ్యాయానికి తెరలేచింది. వీటి తవ్వకాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించనున్నట్లు కేంద్రం ప్రకటించడంతో రాష్ట్రంలో మైనింగ్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. అరుదైన ఖనిజాలు అధికంగా లభించే ఏపీ సహా ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో కలిపి రేర్ ఎర్త్ కారిడార్లు ఏర్పాటుకు సహకారం అందించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. దీనివల్ల వీటి తవ్వకాలకు అనేక ప్రోత్సాహక కంపెనీలు ముందుకొస్తాయి. మైనింగ్ యాక్టివిటీ భారీగా పెరుగుతోంది. అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రభుత్వానికి రాబడి కూడా గణనీయంగా పెరుగుతుంది. ఏపీలో అరుదైన ఖనిజాల గని ఏ ఊర్లో ఉందో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు సముద్ర తీర ప్రాంతంలో 16,600 హెక్టార్ల పరిధిలో 211 మిలియన్ల టన్నుల బీచ్ శాండ్ నిల్వలు ఉంటాయని అంచనా. వీటిలో మైనోజెట్, ఇల్యూమినైట్, రూటైల్, గ్రానైట్, సిలమనైట్, జిర్కాన్ వంటి అరుదైన ఖనిజాలు లభిస్తాయి. ఇల్యూమినైట్, రూటైల్ నుంచి టైటానియం ముడి ఖనిజ మెటీరియల్ వస్తుంది. దానిని శుద్ధి చేస్తే టైటానియం ఆక్సైడ్ పిగ్మెంట్లు వస్తాయి. మోనోజైట్లో రేడియో ధార్మికత కలిగిన థోరియం కంటెంట్ ఉంటుంది. దీని నుంచి భూ అయస్కాంతం ఖనిజం లభిస్తుంది. ఎలక్ట్రికల్ వస్తువులు, సెన్సార్లు, రాకెట్లు తదితరాల్లో భూ అయస్కాంత ఖనిజాన్ని వినియోగిస్తారు. బీచ్ శాండ్ తవ్వకాలు జరిపి వాటి నుంచి ఆయా ఖనిజాలను వేరు చేసే, శుద్ధి చేసే, విలువ జోడించే ప్రక్రియ చేపట్టడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అరుదైన ఖనిజాలు లభించే లీజులను కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే కేటాయిస్తారు. ఆ సంస్థలతో కలిసి ఔత్సాహిక ప్రైవేట్ సంస్థలు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టి ఖనిజ తవ్వకాలు, శుద్ధి వంటి వాటిలో భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా గార మండలంలోనే 909.85 హెక్టార్ల 2 లీజులు, విశాఖపట్నం జిల్లా భీమినిపట్నంలోనే 90.15 హెక్టార్లు ఒక లీజు కలిపి మొత్తం 1000 హెక్టార్లో 3 లీజులు ఏపీఎండీసీఏ గతంలో కేంద్రం మంజూరు చేసింది. ఇందులో ఏపీఎండీసీతో కలిసి అదానీ గ్రూపుకు చెందిన అల్యూమియల్ హెవీ మినరల్స్ లిమిటెడ్ సంస్థ ఖనిజ తవ్వకాలు, సెపరేషన్ ప్రాసెసింగ్ వంటి ప్రక్రియకు మైన్ డెవలప్మెంట్ ఆపరేటర్గా ఎంపికైంది. త్వరలో తవ్వకాలు కూడా ఆరంభించనుంది. ఇకపై మిగిలిన బ్లాకుల్లో లీజులు పొంది తవ్వకాలు చేపట్టే ప్రక్రియ వేగవంతం కానుంది. ఏజెన్సీ ప్రాంతాలు, కోనసీమలో కూడా ఖనిజాలు ఉన్నట్లు చెబుతూ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోనూ అరుదైన ఖనిజాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో బాక్సైట్ నిల్వలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలోనే గ్రాఫైట్ నిల్వలు ఉన్నాయి. ఇందులో క్రిప్టాన్, జిరాన్, రాడాన్ వంటి అరుదైన ఖనిజాలు లభిస్తాయి. గ్రాఫైట్ను బ్యాటరీల తయారీలో వినియోగిస్తారు. వీటికి స్థిరత్వం ఎక్కువ, న్యూట్రల్ మినరల్స్గా వీటిని పిలుస్తారు. ఏజెన్సీలోనే గ్రాఫైట్ కోసం అన్వేషణ జరుగుతోంది. నిల్వలు కనుగొన్నాక వాటిలో తవ్వకాలు, ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన రేర్ ఎర్త్ కారిడార్లు దోహదం చేస్తాయి. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లా పరిధిలో బంగారం ఖనిజ నిల్వలు ఉన్నాయి. వాటిలో తవ్వకాలు చేస్తే బంగారంతో పాటు బెనిడియం, గాలియం వంటి ఖనిజాలు బయటకు వస్తాయి. ఇకపై ఇటువంటి ఖనిజాల తవ్వకాలకు ముందుకొచ్చే ఔత్సాహిక కంపెనీలకు కేంద్రం నుంచి మరింత ప్రోత్సాహం అందనుంది.